ఇక్కడ ఎందుకంటే బీజేపీని ఇక క్యాండిడేట్ లేకపోతే బీజేపీ గట్టిగా పోటీలో ఉంది అనేది ఇక బీజేపీకి అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగారు. పోటీలో ఉన్నారా లేదంటే ఒక కాంగ్రెస్ పార్టీ మా మెజారిటీ 50,000 అంటున్నారు, లేదు గెలిపే మాది, అదంతా వాళ్ళు ఊహల్లో ఉన్నారు, ముఖ్యమంత్రికే కాన్ఫిడెన్స్ లేదు, ఓడిపోతే సమీక్ష చేసుకుంటాం అనుకుంటున్నారు. మీ కిషన్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గమే. మరోవర్ ఏంటంటే అందరూ ఏకతాటపై ఇటు కాంగ్రెస్ కనిపించినంత బీఆర్ఎస్ కనిపించినంత దూకుడుగా బీజేపీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వం ఎందుకు జూబ్లీహిల్స్ లో కనిపించట్లేదు? ఎక్కడో నిజామాబాద్ లో ఉండి అరవింద్ ప్రెస్ మీట్లు పెట్టి ఆడికి రావాల్సిన అవసరం లేదు, నా మీద కంప్లైంట్లు చేయకుండా నేను సోషల్ మీడియాలో ఇక్కడి నుంచే ప్రచారం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారంటే ఇది పార్టీలో అంతర్గతంగా మీకు సఖ్యత లేదన్నది ఈ రోజు కనిపిస్తుందా జూబ్లీహిల్స్ ఎన్నికల సాక్షి? అందరికీ నమస్కారం. ముందుగా డిబేట్ లో పాల్గొన్నటువంటి ప్రతినిధులకి, అధికార ప్రతినిధులందరికీ నమస్కారం. ముందుగా శ్రీకాంత్ అన్న, ఈ రోజు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం స్పష్టంగా చెప్తాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ పార్లమెంట్ లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ రోజు దాదాపు 4 లక్షల ఓట్లు మెజారిటీ ఉంటే దాదాపుగా 3 లక్షల ఓట్లు హిందువుల ఓట్లు ఉన్నాయి, 1 లక్ష ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ రోజు స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు కావచ్చు, కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి వాళ్ళు మన బండి సంజయ్ అన్న గారు కానీ స్పష్టంగా చెప్తున్నారు, ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ కింగ్ అవుతుంది, లేదంటే అట్లీస్ట్ కింగ్ మేకర్ అవుతుంది. ఈ రోజు ఏదైతే అబద్ధపు హామీలతో, మోసపూరిత హామీలతో, దొంగ హామీలతో ఈ రోజు అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీల అమలు చేయలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాటల గారడీతో ఈ రోజు ప్రజలని మోసం చేస్తున్నారు. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా ఏ రాజ్యాంగంలో ఉందని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు రాజ్యాంగంలో ఏ వ్యక్తికైనా కూడా మంత్రి పదవి ఇవ్వాలంటే ఎమ్మెల్యే అయినా అయి ఉండాలి, ఎమ్మెల్సీ అయినా ఉండాలి. కానీ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల కోసం ఈ రోజు అజరుద్దీన్ గారికి మంత్రి పదవిని ఈ రోజు కట్టబెట్టారు. ఈ రోజు ఇంకా పెద్ద హాస్యాస్పదం ఏంటంటే మొన్న చూసాం మనం జూబ్లీహిల్స్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈసోప్ కూడా బహిరంగ సభలో ఈ రోజు నవీన్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి టోపీ పెట్టుకున్నారు. ఈ రోజు మాకు ముస్లింలు అంటే గౌరవం ఉంది, ఈ రోజు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటూ ఈ రోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముస్లిం కోసం కావచ్చు, బీసీల కోసం కావచ్చు, ప్రతి ఒక్క హామీలు అమలు చేస్తున్నారు. ఈ రోజు ఏం చెప్తున్నామంటే ఈ రోజు 3 లక్షల ఓట్లు ఉన్నటువంటి హిందువులని ఐక్యం చేయండి అని చెప్పేసి ఈ రోజు సంఘటితం అని చెప్పి బండి సంజయ్ గారు పేర్కొంటున్నారు. ఈ రోజు ముస్లిం ఆడపడుచులకు గాని సోదర సోదరిమణులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లింలు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే నినాదం ఇంతవరకు ఎప్పుడు ఇయ్యాలి ఇట్లాంటి కామెంట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యులర్ పార్టీ అన్నటువంటి భావాన్ని బయట తీసుకొచ్చి దానికి 70% హిందువులంతా బీజేపీ కోటేయండి అని చెప్పేసి సింగిల్ స్టేట్మెంట్ లో బండి సంజయ్ చేశారు. సో ఈ ఎన్నికని మొత్తం ఒక రిలీజియన్ గా మార్చేస్తున్నారా సార్? ఒకటి 100% లౌకికవాదం ముసుగులో మనం చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పాలించే సిద్ధాంతం అంటే డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతంతో అధికారంలోకి వచ్చింది. ఈ రోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు అన్ని రకాల వర్గాలకి అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుంటే కేవలం ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా లబ్ధి పొందాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తమ సీటుకి ఎక్కడ ఎసురు వస్తుందనో ఈ రోజు ముస్లింల ఓట్ల కోసం ఈ రోజు బాగా చేస్తున్నారు.